హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చడక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎల్జీ UA83 యొక్క కంప్లీట్ రివ్యూని మీ ముందు తీసుకొస్తున్నాను అనమాట. ఇది కంప్లీట్గా ఆఫ్లైన్లో సేల్ చేసేటువంటి మోడల్. ఆన్లైన్లో వచ్చేటప్పటికి ఎల్జీ UA82 అయితే అవైలబుల్ ఉంటుంది. ఈ రెండు టీవీస్కి మనకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదన్నమాట. పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ ఈ మూడు కూడా ఒకే విధంగా ఉన్నప్పటికీ మనకి కనెక్టింగ్ పోర్ట్స్ యొక్క ప్లేస్మెంట్లో కావచ్చు, అదే విధంగా మనకి రిమోట్లో అయితే డిఫరెన్స్ ఉంటుంది. UA82 వచ్చేటప్పటికి ఐఆర్ రిమోట్ ప్రొవైడ్ చేస్తుంటే UA83 వచ్చేటప్పటికి స్మార్ట్ మ్యాజిక్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అదర్వైజ్ మనకి డిఫరెన్స్ ఏమీ కూడా ఉండదని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి UA83 వచ్చేటప్పటికి UT80కి కొంచెం దగ్గరలో అయితే ఉంటుంది అనమాట. సేమ్ డిజైన్ ఆఫర్ చేసినప్పటికీ కూడా మనకి పిక్చర్ క్వాలిటీలోని, ఆడియో క్వాలిటీలోని, పెర్ఫార్మెన్స్లో అయితే మనకి అప్ టు ఒక 20% డిఫరెన్స్ అనేటువంటిది సింపుల్గా నోటీస్ చేస్తామంట. UA83 కొంచెం బెటర్ అయితే ఉండడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసారంటే మీకు ఈ టీవీ మీద ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోవడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూసేటువంటి ఇదిలో లైక్ చేయడం మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేయండి. అలా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను మీ ముందుకి స్మార్ట్ టీవీస్, సౌండ్ బార్స్, అలాగే ల్యాప్టాప్స్ యొక్క అన్బాక్సింగ్స్, రివ్యూస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో అంతా కూడా జెన్యూన్ అలాగే ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్లో ఉంటుంది. స్మాప్ కానీ ప్రమోషన్స్ అనే చెత్త ఏమీ కూడా మన ఛానల్ అయితే ఉంటుందన్నమాట. ఈ విషయం అయితే మీరు నోట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మనం దీని యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీ కంప్లీట్గా ప్లాస్టిక్ మెటీరియల్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. డిస్ప్లే వచ్చేటప్పటికి ఫ్రేమ్లెస్ డిజైన్తో రావడం జరుగుతుంది. బెజల్స్ కూడా చాలా మినిమల్ బెజల్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. బాటంలో ఉన్న బెజల్ కూడా చాలా థిన్గా అయితే ఉండడం జరుగుతుంది. అయితే మనకి బాటంలో చూసుకున్నట్టయితే 2 స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలా మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కనెక్టివిటీ పోర్ట్స్ అన్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో 2 USB పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 3 HDMI పోర్ట్లు అయితే ఉంటాయి. అలాగే మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్ కూడా డెటెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మన కనెక్టింగ్ రేంజ్ కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు, చాలా బెటర్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో మనకి స్మార్ట్ మ్యాజిక్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే AI థింక్యూతో కూడా రావడం జరుగుతుంది అనమాట. మనకి AI థింక్యూ అనేటువంటిది వాయిస్ అసిస్టెంట్. సో దీనికి యాక్యురేట్ అయితే మాత్రం 99% అయితే ఉంది. ఎటువంటి డిఫికల్ట్ వర్డ్స్ ఇచ్చినా సరే చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. అలాగే మనకి రెస్పాన్స్ టైం కూడా చాలా బెటర్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. పైగా ఈ టీవీ WebOS వెర్షన్ 25తో రావడం జరుగుతుంది. అలాగే 5 years పాటు అప్గ్రేడ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మనకి అప్గ్రేడ్స్ వైజ్ ఏ ప్రాబ్లమో కూడా ఉండదు. అలాగే మనకి ఎల్జీలోని WebOS 24కి 25కి మేజర్ చేంజెస్ అనేటువంటి వీళ్ళు ఏమి చేయలేదు. చాలా మైనర్ చేంజెస్ అనేటువంటి ఉంటాయి అన్నమాట. మెయిన్ మనకి స్టెబిలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. అలాగే కొంచెం యాప్ సపోర్ట్ కూడా వీళ్ళైతే డెవలప్ చేశారని అయితే చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ టీవీలో 8th Gen Alpha 7 AI ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ప్రాసెసర్ యొక్క పెర్ఫార్మెన్స్ చాలా బెటర్ అయితే ఉంటుంది. అలాగే కలర్ క్యాలిబ్రేషన్ బాగుంది. అలాగే ఆడియో డిపార్ట్మెంట్లో కూడా చాలా మంచిగా ఇంపాక్ట్ అయితే ఈ ప్రాసెసర్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ టీవీలో 2GB RAM 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మన దీని యొక్క డిస్ప్లే అలాగే పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ డిస్ప్లేలో వీళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి స్పెక్స్ గురించి మాట్లాడుకుందాము. ఆ తర్వాత డిస్ప్లే క్వాలిటీ గురించి కూడా మాట్లాడదామన్నమాట. సో డిస్ప్లే స్పెక్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీ 4K అల్ట్రా హెచ్డి డైరెక్ట్ ఎల్ఈడితో రావడం జరుగుతుంది. ఇది IPS ప్యానల్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే 6 stage నేటివ్ రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. అలాగే HD10 ఉంటుంది. HLGతో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే ఇందులో మెయిన్ చెప్పుకోదగ్గది 4K సూపర్ అప్ స్కేలింగ్. ఈ టీవీలో చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఇది ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఆటో కలర్ క్యాలిబ్రేషన్తో కూడా ఈ టీవీ వస్తుంది అనమాట. అలాగే ఫిల్మ్ మేకర్ మోడ్ ఉంటుంది. అలాగే డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం దీని యొక్క పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క కలర్స్ గురించి అనమాట. మంచి వైబ్రెంట్ కలర్స్ అయితే వస్తున్నాయి. అలాగని చెప్పేసి ఓవర్ బూస్టింగ్ అయితే అవ్వట్లేదు, కానీ మంచి కలర్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా HDRలు ఎవరైతే వీడియోస్ చూస్తారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు అనమాట. అంత మంచి రిచ్ కలర్స్ అయితే ఈ HDR ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో మనకి మంచి షార్ప్ ఇమేజ్ అనేటువంటిది వస్తుంది. అలాగే సాచురేషన్ మంచిగా ఉంది. కాంట్రాస్ట్ కూడా చాలా మంచిగా బ్యాలెన్సింగ్ అయితే అవడం జరుగుతుంది అనమాట. అలాగే వైట్స్ వచ్చేటప్పటికి న్యూట్రల్గా అయితే ఉంటున్నాయి. ఎక్కడ కూడా ఎల్లో టింట్ కానీ లేకపోతే బ్లూయిష్ టింట్ కానీ ఉండలేదు అనమాట. న్యూట్రల్గా ఉండడం వల్ల బ్లాక్స్ టైంలో మనం వైట్స్ అనేటువంటి చూసినప్పుడు మంచి క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే బ్లాక్స్ కూడా మంచి డీపర్ బ్లాక్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగని చెప్పేసి VA ప్యానల్లో వచ్చేటువంటి డీపర్ బ్లాక్స్ అయితే ఉండట్లేదు, కానీ మంచి బ్లాక్స్తోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ టీవీలో రియల్ టు నేచర్ కలర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పైగా ఇది IPS ప్యానల్ కాబట్టి మీరు ఏ డైరెక్షన్లో మీరు వీడియో చూసినప్పటికీ కూడా నెగిటివ్ లైన్ షేడ్ అయితే ఉండదు అనమాట. వ్యూయింగ్ యాంగిల్ బెటర్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే మన దీని యొక్క బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు ఎంత నిట్స్ అనేటువంటిది ఎక్కడ కూడా చెప్పలేదు. బట్ నేను యూజ్ చేసినటువంటి యూసేజ్ ఆధారంగా వచ్చిన గెస్ అయితే చేస్తున్నాను. ఇది మినిమం
450 నుండి 500 బ్రైట్నెస్లో అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో మీరంతా ఓవర్ లైటింగ్లో చూసినా సరే మన బ్రైట్నెస్లో ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. అలాగని చెప్పేసి మీరు కంప్లీట్ లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుని టీవీ చూసినప్పటికీ కూడా మన బ్రైట్నెస్ అనేటువంటిది ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అయితే అవ్వడం జరుగుతుంది. దీనివల్ల మన కంటి మీద అయితే ఎఫెక్ట్ అనేటువంటిది రావట్లేదని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో మెయిన్ వచ్చేటప్పటికి ఏంటంటే 4K సూపర్ అప్ స్కేలింగ్ అనమాట. అప్ స్కేలింగ్ అంటే బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ సూపర్ అప్ స్కేలింగ్ అనేది. మన ప్రీవియస్ జనరేషన్లో 480p వీడియోస్ అప్ స్కేలింగ్ చేయమంటే కొంచెం డీటెయిల్స్ అనేటువంటి మిస్ చేసేది. బట్ ఈ సూపర్ అప్ స్కేలింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో 480 వీడియోస్ కూడా 4K రియల్ వీడియోస్ లాగా అయితే చూపించడం జరుగుతుందన్నమాట. క్లారిటీ అనేది ఎక్కడ కూడా మిస్ చేయట్లేదు. అలాగే డీటెయిల్స్ కూడా చాలా మంచిగా అప్ స్కేలింగ్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. నన్ను బాగా ఇంప్రెస్ చేసినటువంటి పాయింట్ ఇదే అని చెప్పుకోవచ్చు. మెయిన్ వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటీటీలో అయితే వీడియోస్ చూడడం కదా, ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మన ఇంట్లో ఉన్నటువంటి DTH కానీ లేకపోతే కేబుల్ ఆపరేటర్ ప్రొవైడ్ చేసేటువంటి సెటప్ బాక్స్ యూస్ చేసుకుని టీవీస్ చూస్తామన్నమాట. ఇలాగ ఎవరైతే చూస్తారో వాళ్ళనైతే ఈ టీవీ ఖచ్చితంగా సాటిస్ఫై అయితే చేయడం జరుగుతుందన్నమాట. మెయిన్ మీరు SD వీడియోస్ చూసినప్పటికీ కూడా మీకు మంచిగా 4Kలకు అప్ స్కేలింగ్ చేసి మంచి డీటెయిల్స్ అనేటువంటిది ఈ టీవీ అయితే ఆఫర్ చేస్తుంది. అలాగే మన కలర్స్ కూడా SD వీడియోస్ చూసినప్పటికీ కూడా ద బెటర్ కలర్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం మోషన్ బ్లర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ టీవీలో మనకి నేటివ్ 60 రిఫ్రెష్ అయితే వీళ్ళు ఆఫర్ చేసినప్పటికీ కూడా మనకి మోషన్ బ్లర్ అయితే చాలా మంచిగా రెడ్యూస్ అయితే చేయడం జరుగుతుంది. దీనికోసం మీకు పిక్చర్ సెట్టింగ్స్లో క్రికెట్ మోడ్ అనే ఒక మోడ్ అయితే ఉంటుందన్నమాట. ఈ మోడ్ కానీ మీరు ఎనేబుల్ చేసుకున్నారంటే మీకు సబ్జెక్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పటికీ కూడా మనకి చక్కగా మోషన్ బ్లర్ అనేది రెడ్యూస్ చేయడం జరుగుతుంది. స్టాండర్డ్ మోడ్కి క్రికెట్ మోడ్కి మీరు సింపుల్గా ఆ యొక్క ఆబ్జెక్ట్ మూవ్మెంట్ అనేటువంటిది నోటీస్ చేయవచ్చు అనమాట. అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ అయితే ఉంటాయి. మనం మోడ్స్ మార్చుకునే కొద్ది మనకి మంచి ఇంపాక్ట్ అనేటువంటిది వస్తుందన్నమాట. సో మీరు ఎక్కువగా మూవీస్ చూస్తారు OTT యాప్స్ అంటే మాత్రం మీరు ఫిల్మ్ మేకర్ మోడ్లో అయితే పెట్టుకోండి. మంచి రిచ్ కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట. అక్కడ పర్ఫెక్ట్గా HDR అయితే వర్క్ అవడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీలో HGIG ఉంటుంది, ALLM మోడ్ ఉంటుంది, అలాగే VRR మోడ్ 60Hz రావడం జరుగుతుంది అన్నమాట. అలాగే గేమ్ ఆప్టిమైజర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు చక్కగా గేమ్స్ అనేటువంటి అయితే ఆడుకోవచ్చు అన్నమాట. మీరు టీవీలో డౌన్లోడ్ చేసుకుని జాయ్స్టిక్స్ కనెక్ట్ చేసుకుని ఆడుకోవచ్చు, లేకపోతే గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేసుకుని చక్కగా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అన్నమాట. ఎక్కడ కూడా ల్యాగ్ లేని ప్రాబ్లమ్స్ అయితే లేదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎవరైతే తక్కువ బడ్జెట్లో గేమింగ్ టీవీ కోసం చూస్తున్నారో వాళ్ళది దీన్ని పర్చేస్ చేసుకోండి. మీకు మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగని చెప్పేసి మీరు హై అండ్ ఫ్రేమ్ రేట్ ఉన్నటువంటి గేమ్స్ అయితే మాత్రం దీంట్లో అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. ఖచ్చితంగా మీరు ఫ్రేమ్ డ్రాప్ అవడం అయితే నోటీస్ చేస్తారన్నమాట. సో ఓకేనా. నెక్స్ట్ మన సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మీరు 43 ఇంచ్ నుండి 65 ఇంచ్ వరకు ఏ టీవీ పర్చేస్ చేసినా సరే 20W స్టీరియో స్పీకర్స్ వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ స్పీకర్స్ డాల్బీ అట్మాస్తో రావడం జరుగుతుంది. అలాగే 9.1.2 అప్మాక్స్తో కూడా వస్తుందన్నమాట. విర్చువల్ సరౌండింగ్ సౌండ్ అయితే మనం దీంట్లో ఎంజాయ్ చేసుకోవచ్చు. మనకి సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. వాకల్స్ చాలా క్లారిటీగా అయితే వినపడుతున్నాయి. మిడ్స్ బాగుంది. ట్విట్టర్ సౌండ్స్ కూడా చాలా క్లారిటీగా అయితే వినపడడం జరుగుతుంది. అలాగే బేస్ కూడా పర్వాలేదు, మంచిగానే అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నమాట. ఆడియో క్వాలిటీలో ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. చాలా మంచి క్వాలిటీని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సంసారాన్ని మేడెక్కించావే. నెక్స్ట్ మనం దీని యొక్క ప్రైజ్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్ షీట్ అంతా కూడా డిస్ప్లే మీద పెట్టడం జరుగుతుంది. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవే ప్రైజెస్ మీ ఆఫ్లైన్ స్టోర్లో కూడా ఉండడం జరుగుతుంది. మహా అయితే మీకు ఒక 1000 లేదా 2000 రూపాయలు డిఫరెన్స్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలా మీరు కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకున్నారంటే ఇంకా మంచిగా తగ్గడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మన సేల్స్ అయితే ఉన్నాయి కదా, ఈ సేల్స్లో స్మార్ట్ టీవీస్ మీద కానీ, సౌండ్ బార్స్ మీద కానీ, ల్యాప్టాప్స్ మీద కానీ మంచిగా ప్రైస్ డ్రాప్స్ అయినా అవుతే మాత్రం వెంటనే మన డీల్స్ ఛానల్ అయితే నేను పోస్ట్ చేస్తాను అనమాట. నాకు నేను కానీ పోస్ట్ చేయడం జరుగుతుంది, లేదా మన టీం అయితే పోస్ట్ చేస్తారు. మీకు ఎక్కడ కూడా జంక్ కానీ లేకపోతే స్మాప్ కానీ ఏమీ కూడా ఉండవు. ఒకసారి మీరు జాయిన్ అవ్వండి. మీకు నచ్చితేనే మీరు కంటిన్యూ అవ్వండి, లేకపోతే లేదు. సో ఓకేనా. నెక్స్ట్ మన దీని ఒక సర్వీస్ అలాగే వారంటీ విషయానికి వచ్చినట్టయితే 1 year స్టాండర్డ్ వారంటీతో రావడం జరుగుతుంది. సర్వీస్ వచ్చినప్పుడు మీ అందరూ తెలిసిందే కదా, చాలా స్పీడ్ సర్వీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట విలేజెస్లో కూడా. సో సర్వీస్ వైజ్ అయితే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. మీకు ఒకవేళ కావాలనుకుంటే మాత్రం ఎక్స్టర్నల్ వారంటీ తీసుకోండి, లేకపోతే అవసరం కూడా లేదని చెప్పుకోవచ్చు. సో ఇంతవరకు బాగానే ఉంది బ్రో. మరి కాన్స్ ఏమీ లేవా అంటే ఇందులో నేనైతే కొన్ని కాన్స్ నోటీస్ చేశాను అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే డిస్ప్లే క్వాలిటీలో కలర్స్ అనేటువంటి HDRలో కొంచెం బూస్టింగ్ అయితే అవుతుంది అనమాట. అంటే మనకి ఉండవలసిన దానికంటే ఒక 5% ఓవర్గా బూస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. మీరు కావాలనుకుంటే కొంచెం మీకు నాలెడ్జ్ ఉంటే మాత్రం కాంట్రాస్ట్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు. లేదు అనుకుంటే మరి రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం కొంచెం మీకు కాంట్రాస్ట్ అనేది హెవీగా అయితే కనిపించడం జరుగుతుంది. ఇది ఒక కాన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి HDR10తోనే వస్తుందన్నమాట. కనీసం వీళ్ళు HDR10+ కానీ లేదా 10 Pro వీళ్ళు ఆఫర్ చేయొచ్చు. ఎందుకంటే డాల్బీ విజన్తో టీవీ రావట్లేదు. కనీసం 10+ or 10 Pro ఆఫర్ చేస్తుంటే ఇంకా మంచి హై డైనమిక్ వీడియోస్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది కూడా వీళ్ళైతే మిస్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే సౌండ్ క్వాలిటీ బాగుంది, బట్ వాల్యూమ్ అయితే అంత లేదు.
43 అలాగే 50 ఇంచ్‌లో పర్వాలేదు. మీరు అబోవ్ తీసుకున్నారంటే మనం కొంచెం దూరం నుండి చూడాలి కాబట్టి వాల్యూమ్ అనేటువంటిది అంత లౌడ్ అయితే రావట్లేదన్నమాట. ఖచ్చితంగా మీరైతే సౌండ్ బార్ మెయింటైన్ చేసుకోవాలి. వీళ్ళు షామీ లాగా 40 అలాగే 50కి వచ్చేటప్పటికి 20 వాట్స్ ఇచ్చేసి మనకి 55 నుండి అబోవ్ వచ్చేటప్పటికి ఏంటంటే కనీసం వీళ్ళు 25 వాట్స్ లేకపోతే 30 వాట్స్ సౌండ్స్ ఇచ్చినా సరే మనకి చాలా బెటర్ అయితే ఉండేది. మంచి లౌడ్‌నెస్‌తో పాటుగా మంచి విఆర్ సౌండ్స్ అయితే మనం ఎంజాయ్ చేసేవాళ్ళమాట. ఇవి ఇందుట్లో ఉన్నటువంటి కాన్స్ మాట. ఇవి పెద్ద ఇంపాక్ట్ ఏమీ చూపించవు. కాకపోతే మనం ఒక టీవీ రివ్యూ చేస్తున్నామంటే వేరే బ్రాండ్ టీవీస్‌తో కూడా కంపేర్ చేస్తూ రివ్యూ చేస్తాం కాబట్టి నాకు ఈ కంపారిజన్‌లో నచ్చినటువంటి పాయింట్స్ అన్నీ కూడా మీకైతే చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది టోటల్‌గా ఈ టీవీ గురించి. సో ఫైనల్‌గా ఈ టీవీ ఎవరు బాగా యూజ్ అవుతుంది అనేది చూసుకున్నట్టయితే ఎవరైతే ఎక్కువగా ఎస్డీ వీడియోస్ చూస్తారో అది కూడా 4Kలో మంచిగా అప్‌స్కేలింగ్ కావాలి, డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా కావాలి, మంచి షార్ప్ ఇమేజ్ కావాలనుకుంటారు వాళ్ళైతే ఈ టీవీని పర్చేజ్ చేసుకోండి. అలాగే ఓటీటీ యాప్స్‌లో కూడా వీడియోస్ చూసే వాళ్ళ కోసం మంచి హై డైనమిక్ వీడియో అయితే ఉంటుంది. మంచి నియర్ టు నేచర్ కలర్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేసుకొని తక్కువ బడ్జెట్‌లోనే గేమింగ్ ఆడుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ టీవీని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే ఆడియో పెర్ఫార్మెన్స్ కూడా బెటర్ అయితే ఉంటుంది. మంచి సరౌండింగ్ ఎఫెక్ట్ కూడా మనం దీంట్లో అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. సౌండ్ బార్ కనెక్ట్ చేసుకున్నారంటే మాత్రం అసలైన డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ టీవీలోని. అలాగే మీకు మ్యాజిక్ రిమోట్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలనుకుంటే దీని అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది కదా ఈ టీవీ ఎవరు బాగా సూట్ అవుతుంది అనేది. సో ఈ నీడ్స్ అన్ని మీకు ఉంటే మాత్రం దీని అయితే పర్చేజ్ చేసుకోండి. సో 100% వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అన్నమాట. మనం పెట్టేటువంటి డబ్బులకి అయితే మాత్రం పైసా వసూలు టీవీని అయితే చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. సో ఇది టోటల్గా ఈ వీడియో అయితే మాత్రం. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా సరే మంచి స్మార్ట్ టీవీ కానీ సౌండ్ బార్ కానీ కొనాలనుకుంటున్నారు, అందరిని హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడిగారంటే ఖచ్చితంగా మీకు అయితే హెల్ప్ చేస్తాను. లేదంటే మీరు మన టెలిగ్రామ్ పేజ్లో అయినా సరే అడగవచ్చు. అక్కడైతే డైరెక్ట్ మన కమ్యూనికేట్ కూడా అవ్వే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్ ఇంకా వీడియోని లైక్ చేయలేదబ్బా నాకు తెలుసు. సో వెంటనే లైక్ చేయండి. అలా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటానమాట. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.